శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ అమ్మ ఈరోజు మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, నీవు ఎందుకు ఏమిటి అని ఏమాత్రం ప్రశ్నించకుండా ఇప్పుడే ఈ క్షణమే నా ఈ కుంకుమను తాకు. నీకు రాబోయేటువంటి భవిష్యత్తులో వచ్చే జీవితం ఏ విధంగా ఉండబోతుందనేది క్షుణ్ణంగా తెలుసుకోమని అంటున్నారండి. మరి ఈరోజు దుర్గమ్మ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి నిర్లక్ష్యం చేయకుండా ఈరోజు దుర్గమ్మ చెప్పేటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తెలుసుకుందాం. నీ దుర్గమ్మ చెప్పేది విను. నీ భవిష్యత్తును బ్రహ్మాండంగా నేను మార్చబోతున్నాను. అలా మార్చి పూర్తి బాధ్యత నీ తల్లిగా నాదే కదా. మరి ఇంకెందుకమ్మా ఆలస్యం? ఇప్పుడే నేను చెప్పినట్టుగా నా ఈ కుంకుమను తప్పకుండా తాకు. నీ జీవితాన్ని 3 పూలు 6 కాయల్లా సంతోషంగా ఉండేలా చేయబోతున్నాను. కాబట్టి నేను చెప్పే మాటలను జాగ్రత్తగా విను. ఇది నీ కోసమే నేను చెప్తున్నటువంటి మాటలని చెప్పి ఈరోజు దుర్గమ్మ చెప్తున్నారండి. మరి దుర్గమ్మ మన కోసం ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు, అసలు దుర్గమ్మ మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు, ఇలా ప్రతిదీ కూడా స్వయంగా మనం ఈ రోజున ఈ సందేశంలో తెలుసుకుందాము. ఈరోజు నువ్వు వింటున్నటువంటి ప్రతి మాట కూడా నేను నీకు మంచి ఒక పాజిటివ్ ఎనర్జీని అందివ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ మాట నీకు చెప్తున్నాను. ఈరోజు నీకు ప్రతి ఒక్క మాట కూడా నువ్వు అర్థం చేసుకోగలిగితే నేను నీ కోసం ఏం చేయబోతున్నా అనేది నీకు తెలిసిన తర్వాత నీ మనసు చాలా తేలిక పడుతుంది. అయితే నువ్వు ఒక్కసారి నేను చదివినటువంటి ప్రయత్నం కూడా చేస్తాను అంతే. ఇన్ని కష్టాలు నాకు వస్తున్నాయని చెప్పి నాకు అనుకున్నది ఏది కూడా జరగలేదని చెప్పి చాలా బాధపడుతూ ఉన్నావు కదా. అయితే మరి ఈరోజు ఇది నీ కోసం తీసుకొచ్చినటువంటి నీ కోసం వచ్చినటువంటి వార్తగా భావించు. ఏ మాత్రం ఒక్క మాట కూడా వదులుకోవద్దు. ఇక ఆలస్యం చేయవద్దు, అలాగే నిర్లక్ష్యం కూడా చేయవద్దు. నేను నీ గురించి ఏదైనా కానీ ఆలోచిస్తూ ఉంటాను. నువ్వు సంతోషంగా ఉండడం కోసమే నేను తాపత్రయపడుతూ ఉంటాను. నువ్వు సంతోషంగా ఉండాలి, హాయిగా జీవించాలనేటువంటి నా ప్రయత్నం అనేది నీకు తెలియదు. నేను సాయశక్తిగా కృషి చేస్తూ ఉంటాను. నువ్వు నాపై పూర్తి నమ్మకాన్ని పెట్టుకోవడం లేదు. నాకు కావలసినటువంటి మంచి జీవితాన్ని నేను నీకు ఖచ్చితంగా అందించే తీరుతానని ఎన్నోసార్లు చెప్పాను, చెప్తూనే వస్తున్నాను. ఇందులో ఏ మాత్రం కూడా నువ్వు నమ్మకాన్ని కోల్పోవాల్సిన అవసరమైతే లేదు. అలాగే అధైర్యపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. అలాగే నన్ను నిందించాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఆ తర్వాత కాకపోతే 1 నెల తర్వాత అయినా నువ్వు అడిగినప్పుడు తప్పకుండా నీకు ఇస్తాను. కానీ దేనికైనా కానీ సరైనటువంటి సమయం రావాలి కదా. ఆ సమయం కోసం నువ్వు ఎక్కడ వేచి చూడక తప్పదు. నేను కూడా ఏం చేయలేను. ఎందుకంటే సందర్భానుసారంగా నీ జీవితంలో ఆలస్యం అయితే తప్ప నువ్వు అర్థం చేసుకోలేనివి చాలా దాగుంటాయి. నువ్వు దిగులుగా కూర్చొని ప్రతిరోజు కూడా నన్ను నిమిషానికి ప్రశ్నిస్తూ ఉండటం వల్ల లాభం లేదు కదా. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా నీకు ఒక మంచి వార్తనైతే నేను అందిస్తాను. ఆ వార్త నీ జీవితాన్నే మార్చే వార్త అనుకో. ఏదైనా సరే రేపటి రోజున నీ జీవితము అన్ని రకాల కూడా 3 పూలు 6 కాయలుగా చేసే బాధ్యత ఈ తల్లిది. ఈ తల్లి నువ్వు నమ్మినట్లయితే సకల శుభాలు కలుగుతాయి నీకు అని దుర్గమ్మ ఈరోజు సందేశాన్ని పంపారండి. దుర్గమ్మ ప్రతిరోజు ఒక సందేశం పంపుతా అంటే సందేశం నిజంగా ఏ బిడ్డకైతే ఈరోజు అవసరం ఉందో ఆ బిడ్డ కోసము ఎట్లయినా సరే ఈ సందేశాన్ని పంపాలని తల్లి ఏదో ఒక రూపాన సందేశాన్ని పంపుతూనే ఉంటారండి. ఖచ్చితంగా కూడా ఆ బిడ్డల కోసము ఆ తల్లి సందేశాన్ని పంపుతూనే ఉంటారు. ప్రతిరోజు కూడా ఏ బిడ్డకైతే నిజంగా అండి మీరు అనుకుంటారు లేదు కానీ నేనైతే కొన్నిసార్లు నాకు సందర్భానుసారము ఈ తల్లి నాకు ఈ కథ పంపింది. నాకు చాలా సందేశాలు కూడా కనెక్ట్ అయినాయండి. నిజంగానే ఏ బిడ్డకైతే ఇది అవసరమో ఆ తల్లి వాళ్ళకి వినేటట్టుగా చేస్తుంది ఈ సందేశాలని. ఆ విధంగానే తల్లి పంపిన సందేశంలో ఏ బిడ్డ అయితే నిజంగా తృప్తి పొందుతుందో విన్న సందేశాన్ని వెంటనే ఆ తల్లి నిజంగా అంత అదృష్టవంతులు అనుకోవాలండి. ఆ తల్లే స్వయంగా పంపుతుందంటే సందేశాలను వింటుందంటే నిజంగా ఈ సందేశము ఏ బిడ్డ కోసం పంపిందో ఆ బిడ్డ అయితే ఖచ్చితంగా వినే తీరాలండి. కానీ వినే తీరుతుంది కూడా. ఆ తల్లి పంపిన సందేశం ఆ బిడ్డకు చేయాలని ఈ సందేశం పంపుతూ ఉంటారండి. అలాగే ఈరోజు కూడా ఏ బిడ్డకు అవసరమో ఆ బిడ్డకైతే సందేశం పంపారు. నువ్వు ఖచ్చితంగా కూడా ఈ సందేశం వింతిరా అని చెప్పి దుర్గమ్మ ఈరోజు చెప్తూ ఉన్నారండి.
ఎందుకు నువ్వు ఇన్ని బాధలు? ఎవరికి నేను ఏ అన్యాయం చేయలేదని, ఏ పాపం చేయలేదని, అసలు ఈ భూమి మీద వచ్చిందే నాకు ఇది తెలియదు. కానీ ఎప్పుడూ కూడా నాకు ఊహ తెలిసినటువంటి నుండి నేను ఎన్నో రకాలైన సమస్యలు, బాధలు, కష్టాలు ఇలా నన్ను అన్ని విధాలుగా కూడా కృంగతీస్తూ వస్తున్నాయి. ఆఖరికి నేను నమ్మినటువంటి నువ్వు కూడా నన్ను మోసం చేస్తున్నావు. ఈ కష్టానికి అసలు కారణం ఏమిటి అని నువ్వు నన్ను పదే పదే అడుగుతూ వస్తున్నావు, ప్రాధేయపడుతూ ఉన్నావు. అయితే దౌర్భాగ్య స్థితిలో ఉన్నా అని చెప్పి బాధపడుతున్నావు. నేను నిన్ను ఏం చెప్పాలో ఎలా సందర్భాల్లో ఓదార్చాలో అర్థం కావటం లేదు. నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు. 1 కాదు 2 కాదు, ఎన్నో రకాల కష్టాలు, బాధలు ఎన్నో ఎదుర్కొంటుంటున్నావు, కాదనటం లేదు. అయితే నీలో ఉన్నటువంటి కాస్తపాటి ఓపిక కూడా పూర్తిగా అంతమైపోయింది కదా. నాకు అర్థమైంది. ఏం చేయాలో తెలియడం లేదు. ఎవరిని నమ్మాలి, ఏ భగవంతుని ప్రార్థించాలి, నేను ఎవరిని మొక్కాలి, ఎవరిని పరిష్కారం అడగాలనేది నీకు దిక్కు తెలియట్లేదు. అసలు ఏం చేస్తే నా సమస్యలు తీరుతాయని కూడా చెప్పి ఇలా నన్ను ప్రతి నిమిషం అడుగుతూనే వస్తున్నావు. నేను నిన్ను అర్థం చేసుకోగలుగుతున్నాను. కాస్త నెమ్మదిగా ఉండు. నేను చెప్పేవన్నీ కూడా నీకు పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను చెప్పే ప్రతి మాట కూడా నీకు ఖచ్చితంగా కూడా ఏదో రకంగా కనెక్ట్ అవుతుంది అని దుర్గం ఈరోజు సందేశం పంపారండి. మూయేటువంటివి ఈ సందర్భంలో నీకు ఈ ఊరటనివ్వాలని చెప్పి నేను ఖచ్చితంగా కూడా అనుకుంటూ ఉంటాను. అన్ని రకాలకు కూడా ఈ సందేశం నీకు చేరిందంటే మాత్రం ఖచ్చితంగా దుర్గమ్మ నీ దుర్గమ్మ ఉందని చెప్పి నువ్వు నమ్ము. అన్ని రకాలకు కూడా నీ చుట్టూ కష్టం మాత్రం ఉన్నట్లుగా మనసు అస్సలు ప్రశాంతత లేకపోవడం, నిలకడ లేకపోవడం, సంతోషం లేక ఆనందం లేదు కదా, నేను ఒప్పుకుంటాను. దుఃఖం నేను వెంబడిస్తాను, దుఃఖంలోనే నువ్వు రోజులను గడిపేస్తున్నావని, ఎన్నో సంవత్సరాలు ఈ విధంగా అనుభవిస్తూ దాటుకుంటూ వస్తున్నావో నాకు తెలుసు. అయితే ఈ బాధ అంతా కూడా నాకు తెలిసిందే. ఊహ తెలిసిన దగ్గర నుండి దాదాపు ఎన్నో సంవత్సరాలుగా కష్టంలోనే బ్రతుకుతూ వచ్చావని నాకు బాగా తెలుసు. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఏదైనా కానీ అంటే నీకంటూ పూర్తిగా అది స్థిరంగా ఉన్నటువంటి సంతోషాన్ని, నీకు అన్ని రకాలుగా మేలు చేసేటువంటి రోజులు మాత్రమే ప్రశాంతంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో కొంచెం నువ్వు అడిగినవన్నీ కూడా ఆలస్యం చేస్తూ ఉన్నాను. నువ్వు కుటుంబంతో సంతోషం గడపాలి, ఇలా నువ్వు అడిగినవన్నీ కూడా నెరవేరాలి అంటే తప్పకుండా సమయం పడుతుంది. చూడు, నేను ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఆలస్యం చేస్తున్నాను అనేది ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. కష్టాలు నీకు మాత్రమే రావటం లేదు, చాలామంది కష్టాలకు అన్యాయానికి గురైన వారు చాలామంది ఉన్నారు. నేను ఈ మాటను కేవలం నిన్ను మాత్రం ఉద్దేశించి చెప్పడం లేదు. ఇది నీ స్తోమతకు సరిపోయినటువంటి కష్టాలు. కొంతమందికి అసలు కనీసం చూపులేని వారు, మాట్లాడిన వారు, నడవలేని వారు, వారు పడుతున్నటువంటి కష్టాలు, వారు అనుభవిస్తున్నటువంటి వేదన, ఇవన్నీ కూడా నీకు తెలియనివి కావు. వారు పడుతున్నటువంటి కష్టంతో పోలిస్తే నీ కోరికలు, సమస్యలు పెద్ద కష్టం ఏమీ కాదని నా ఉద్దేశం. అంటే వారితో నాకు పోలిక ఏమిటి అని అంటావేమో, వారితో మాత్రమే పోల్చుకోవాలి. వారికంటే కూడా మీరైనటువంటి జీవితాన్ని భగవంతునికి ఇచ్చినందుకు కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. ఏ సమస్య అయినా వచ్చిందనుకో, ఆ సమస్య నేను దాటిపోయి నిన్ను పూర్తిగా ఇబ్బంది పెట్టేటువంటి సమస్య అయితే నేను దాంట్లో కలుగు చేసుకోకుండా ఉండను కదా. మరి తప్పకుండా నేను అందులో కలుగు చేసుకుంటాను, నేను రక్షించుకుంటాను. అది నువ్వు నాకు చెప్పనవసరం లేదు, నా దగ్గర మొరపెట్టిన అవసరం అంతకన్నా లేదు. నువ్వు ఏ విధంగా ఉంటే, ఏ విధంగా నడుచుకుంటే నేను నీ దగ్గరకు వస్తానో, నీతో మాట్లాడతానో, నీతో ఏ విధంగా కావాల్సినవన్నీ కూడా అడిగి చెప్పించుకుంటూ కబుర్లు చెప్పుకుంటాను, ఇవన్నీ నాకు బాగా తెలుసు. చూడు, నీ మనసుకు మాత్రమే కష్టం కలుగుతుందని అనుకోవద్దు. నా కష్టం నుండి నేను బయటపడేటువంటి మార్గాన్ని ఇప్పటికిప్పుడే చూపించేటువంటి నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. కొన్ని కర్మ ఫలితాలు అంటూ ఉంటాయి కదా, ఆ ఫలితాలు నువ్వు అనుభవించకుండా ఏ కష్టం నుండి కూడా బయటపడలేవు. కొన్నిసార్లు నీకు సహాయం అందిస్తాను, కానీ కొన్ని కర్మ ఫలితాలు నువ్వు పూర్తిగా అనుభవిస్తూనే వాటి నుండి నువ్వు కర్మబంధనం నుండి బయటపడిన దానివి అవుతావు. కాబట్టే కొన్ని సమస్యలు నువ్వు అనుభవించక తప్పదు. అది నీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ నీకున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి నువ్వు సంతోషంగా ఉండటానికి నేను ఏదైనా చేస్తాను. నువ్వు నన్ను బాధగా చూసేటువంటి చూపులు నాకు గుచ్చుకుంటూ ఉన్నాయి. ఇక రాబోయేటువంటి రోజుల్లో నీ జీవితం అనేది అత్యద్భుతంగా నేను మార్చబోతున్నాను. గడిచిపోయినటువంటి కాలం గురించి ఇక నువ్వు కూడా ఆలోచించవద్దు. పూర్తిగా ఆలోచనలు వదిలేసాయి. ఆశలన్నీ నిరాశలు అయ్యాయి కదా. ఇక ఆ నిరాశ పైన పోయినటువంటి ఆ కాలాన్ని అంతా కూడా గుర్తు చేసుకోకుండా ప్రశాంతంగా ఉండు. నిన్ను కదిలిస్తే కంటనీరు తప్ప ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. నేను ఏమాత్రం కూడా నిన్ను ఇలా చూస్తూ మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను. చూడు బిడ్డ,
దినదిన గడ్డంగా నువ్వు గడుపుతున్నటువంటి ఈ కాలాన్ని చూస్తూ ఉంటే నాకు కూడా భయంగానే ఉంది. నేను నీ తల్లిగా చెప్తున్నటువంటి మాటలను గుర్తుపెట్టుకో. నేను నిన్ను చూస్తున్నాను, నీతో ఉంటున్నాను, నీలోనే ఉంటున్నాను, నిన్ను అన్ని రకాలుగా ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాను. నువ్వు సంతోషంగా ఉండాలి నేను గట్టిగా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకమ్మా ఇంత దిగులు పడుతున్నావు చెప్పు? ఇన్ని రోజుల నుండి నీ బాధలన్నీ కూడా నేను వింటూనే ఉన్నాను కదా. ప్రతి బాధకు తగినటువంటి సమాధానం తెలియజేస్తూ ఉన్నాను. కానీ ఈరోజు ఈ బాధల్లో అంటే ఏదో తగినటువంటి విపరీతమైనటువంటి దుఃఖం ఉంది, నాకు అర్థమవుతుంది. ఇన్ని మాటలు విన్న తర్వాత ఒకే విషయం నాకు బాగా అర్థమైంది. నీకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఎన్నో కష్టం అనుభవిస్తున్నావని, సంతోషం యొక్క రుచిని చూడాలని చెప్పి నువ్వు కూడా కోరుకుంటున్నావని నాకు బాగా తెలుసు. చూడమ్మా, తెలిసిన దగ్గర నుండి ఎవరికి ఏ అపకారం కూడా చేయలేదని అన్ని కష్టాలను కూడా నువ్వు ఎదుర్కొంటున్నావు నాకు తెలుసు. నువ్వు నా దగ్గర అన్ని విషయాలు చెప్తావు కదా, ఏ విషయం దాచిపెట్టవు. అయితే ఈరోజు ఈ మాటలను కూడా తప్పకుండా విను. ఈ మాటలన్నిటిలో కూడా నా మీద నమ్మకం కనిపించట్లేదా? నీ మనసులో భయం, ఆందోళన, దిగులు, బాధ ఇవన్నీ కూడా నేను కేవలం భయపెట్టబోతున్నాయి అంతే. ఇదిగో ఇప్పుడు నువ్వు పడుతున్నటువంటి ఈ పరిస్థితులన్నీ కూడా నీకు ఇలా అనిపించేవా కాను. నీ మాటల్లో నమ్మకం ఏమాత్రం కూడా నాకు అనిపించడం లేదు. నా మీద నీకు నమ్మకం ఉందంటున్నావు కదా, కానీ నమ్మకం ఏమాత్రం కూడా కనిపించడం లేదు. నిజంగా నా మీద నీకు నమ్మకమే ఉంటే ఇక నువ్వు దిగులు పడవు. రానున్న రోజులు నీకు అద్భుతంగా ఉంటాయి. చూడు, రాసి పెట్టుకో. నేను అన్నీ కూడా నీకు అడిగిన విధంగానే జరిపించే తీరుతాను. నీ జీవితాన్ని అత్యద్భుతంగా తప్పకుండా మారుస్తాను. ఈరోజు ముఖ్యంగా నీతో ఒక విషయం చెప్పాలనే ఉద్దేశంతో ఈ సందేశంతో వచ్చాను. ఇక నా మాటను జాగ్రత్తగా ఆలకించు. చూడు బిడ్డ, నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం గురించి ఈరోజు నీకు చెప్పబోతున్నాను. ఇన్ని రోజుల నుండి నేను ఎన్నో రకాల సందేశాల రూపంలో నీ ముందుకు వచ్చాను. ఎన్నో సందేశాలు నువ్వు వింటున్నావు. అయితే ఈరోజు కూడా ఈ మాట నాపై నమ్మకంతో కాసేపు మనసు పెట్టి నేనేం చెప్తున్నా అనేది జాగ్రత్తగా ఆలకించు. ఎందుకంటే ఈ మాటలు నీకోసమే, కేవలము ఈ సందేశం నీకోసమే పంపారని దుర్గ మీరు చెప్తున్నారండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.